Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. సో ఈరోజు అద్భుతమైన డిష్ ఎన్ని ఎల్లో మళ్ళీ ఎల్లో ఎన్నెన్ని అందాలు. వంట చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఏ మాట అంటే ఆ మాట అనేస్తావు ఈ మధ్య నువ్వు నన్ను. ఎంత ముద్దుగా ఉన్నావే. నేను ఎలాంటి పాట పాడాలమ్ము? మంచి సాంగ్ ఏదన్నా నాకు. అందగాడా అందగాడా అందాలన్నీ అల్లుకోరా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చిచ్చి, ఇలాంటి పాటలు పాడకూడదు యూట్యూబ్ లో, జనాలు నన్ను ఎక్కేస్తారు బాబోయ్. అది కూడా కరెక్ట్ కదా సార్. Hello everyone, welcome back to our YouTube channel Neeli Megha. ఏంటని ఇంత సాగదీస్తుంది? ఎంత బాగా చెప్పాను నేను. ఎందుకు తెలుసా చాలా రోజులకి మన కిచెన్ లో పనిచేస్తున్నాం కాబట్టి ఇంత నా ఎక్సైట్మెంట్ అంతా తుస్సు అనిపించేస్తున్నాం. బంగారు, అసలు మావిడ ఎంత అందంగా ఉందో చూడండి. అసలు నెక్లెస్ వేసుకుంది, చీర కట్టుకుంది. ఇలా చూసి ఎన్ని రోజులు అయింది, నా కళ్ళకి నిజంగా పండగలా ఉంది ఈ రోజు. ఎంత ముద్దుగా ఉన్నావే. ఎక్కడండి అక్కడ అక్కడ ఇలా రెడీ అయితే పిచ్చిదాన్ని అనుకుంటారు. ఏం చేయాలి చెప్పండి, కష్టం అంతే. సూపర్ డిష్ అన్నమాట. నేనైతే టేస్ట్ చేసేసానండి, అదిరిపోయింది అసలు. లాస్ట్ వీక్ చేసింది, నేను టేస్ట్ చేసింది. 3 రోజులైందండి చేసుకొని, మళ్ళీ చేయరన్నా. నేను అన్నానమాట, ఇది ఎందుకు ఎపిసోడ్ చేయకూడదు, చాలా టేస్టీగా ఉంది, ఆడియన్స్ కూడా చాలా నచ్చుతుంది ఇది అన్నాను. ఉసిరికాయలతో అసలు పప్పు అనేది నేను ఫస్ట్ టైం విన్నాను. మా ఇంట్లో ఎప్పుడు వాళ్ళ ఇంట్లో చేయలేదు. మా ఇంట్లో మా మమ్మీ ఉసిరికాయ, చిన్న ఉసిరికాయలు ఉంటాయి చూడండి, దాంట్లో పప్పు చాలా బాగుంటుంది, దాని పచ్చడి కూడా చాలా బాగుంటుంది. అండ్ నా ఫేవరెట్ అరటికాయ వేపుడు. స్టార్ట్ చేసే ముందు మీ అందరికి కూడా నిజంగా ఒక విషయం చెప్పాలి. అండ్ చెప్పు. మా ఫ్రెండ్, మా బ్రదర్ పవిత్ర చనిపోయినప్పుడు చాలా రకరకాల థంబ్నెయిల్స్, రకరకాల చాలా చాలా తప్పుగా మాట్లాడారు. కొంతమంది ఇది కూడా అడిగారండి, ఇన్ని సంవత్సరాలు మీరు ఎందుకు బయటికి రాలేదు, ఎందుకు మీరు మాట్లాడలేదు అనేసి. నేను ఇంతకు ముందు కూడా చెప్పానండి, ఇప్పుడు కూడా చెప్తున్నాను, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మూడో వ్యక్తి ఎప్పుడు కూడా అవుట్ సైడ్ పర్సనే. మనకి రైట్స్ లేవు. మేమందరం మాట్లాడుకుంటామండి, అవన్నీ కూడా షూట్ చేసి చూపించాల్సిన అవసరం లేదు. చెప్పాలా మేము ఎవరితో ఎన్ని ఫోన్ కాల్స్ మాట్లాడాము, లేకపోతే ఎవరితో ఎన్నిసార్లు అపియరెన్సెస్ ఇచ్చాము, ఎక్కడెక్కడ వాళ్ళ ఫంక్షన్స్ కి, ఇవన్నీ మీకు అసలు సంబంధం లేని విషయాలు కాబట్టి చెప్పము కొన్ని. ఇంకొకటి ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మా ఆయన లైఫ్లో ఒకటి చెప్తాను. నేను మా ఇద్దరి మధ్యలో ఎప్పుడో చిన్న మీకు రావా అండి వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత ప్రతి ఒక్కరికి వస్తాయి. కాకపోతే మా ఇద్దరికి ఎక్కువసేపు ఉండదు, వెంటనే 15 మినిట్స్లోనే సెట్ అయిపోతాం మేమిద్దరం, ఎందుకంటే మేమిద్దరం అంతే. సో నేనేమంటున్నానంటే, ఎప్పుడు కూడా ఎవరి పర్సనల్ లైఫ్స్తో మనకి సంబంధం లేదు. యూట్యూబ్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కింద పెట్టుకోండి. ఇప్పుడు మనం సినిమాకి వెళ్తున్నాం, సినిమాని ఎంజాయ్ చేస్తాం ఆ 2.5 గంట, అవునా కదా? ఒక సీరియల్ చూస్తాం, ఆ అరగంట ఆ సీరియల్ మీకు ఇష్టం వచ్చి మీరు చూస్తున్నారు. అలానే మా ఛానల్ని కూడా మీరు మమ్మల్ని ఇష్టపడి చూడండి, అదే చాలు మాకు. బాగా చెప్తానా? సూపర్. అండ్ అదండి, ఇంకా ఎవరు శాశ్వతం కాదు లైఫ్ లో, మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. బట్ ఆ పెయిన్ అనేది ఉంటుంది ఎప్పటికీ కూడా. ఖచ్చితంగా. ఒక హ్యాపీనెస్ ఏంటంటేనండి, మా ద్వారా మేము నిజం చాలా మందికి చెప్పగలిగాము. ఆ రోజు ఆ డెసిషన్ తీసుకోవడానికి కూడా కొన్ని రీజన్స్ ఉండింది. అంటే అందరూ ఇష్టం వచ్చినట్టు వేయటం మూలాన మేము ఆ డెసిషన్ తీసుకున్నాం. మేము కూడా వాళ్ళకి చిన్న సజెషన్ ఇచ్చాము, మీరు యాక్షన్ తీసుకోమని చెప్పాము. అలాంటి రాంగ్ కమెంట్స్ పెట్టిన వాళ్ళని కానీ, ఆర్ థంబ్నెయిల్స్ మార్చేసి పిచ్చి థంబ్నెయిల్స్ పెట్టి డిఫరెంట్ గా
పవిత్ర గురించి పోర్ట్రేట్ చేయడం కానీ ఇవన్నీ చేసి పవిత్ర అని కాదు నాన్న. నేను చెప్పేది అది కాదు నాన్న. పవిత్ర వాళ్ళ ఫ్యామిలీకి చెప్పాము యాక్షన్ తీసుకోమని చెప్పి. అవునవును సో తన చెప్పారు. గురించి ఇలా బ్యాడ్ గా పోర్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి చెప్పాము కంప్లైంట్ చేయమని చెప్పి. వాళ్ళు అదే ప్రాసెస్ లో ఉన్నారు. ఎవరెవరైతే బ్యాడ్ ఛానల్స్ లో పెడుతున్నారో తన గురించి తన మీద ఖచ్చితంగా కంప్లైంట్ తీసుకోవడం జరుగుతుందండి. సో ఇంకా మన ఎపిసోడ్ లోకి వచ్చేద్దాం. ఇంకా చాలా రోజుల తర్వాత మంచిగా వంట ఎపిసోడ్ చేసుకుందాం చక్కగా. అందులో సమ్మర్ వచ్చేసింది, ఇలాంటి వంటలు అంత హాయిగా ఉంటాయి. అవును బాబోయ్, సమ్మర్ అంటేనే భయం వేస్తుంది. అక్కడ మనం స్నో లో ఉండొచ్చు, ఇక్కడ వేడి వేడిగా. బట్ మన ఇండియా నానా అవన్నీ 2 నెలలకే ముచ్చట, అంతే, తర్వాత ఉండాల్సింది ఇక్కడే. అంతే అండి. సో రండి మంచిగా. తర్వాత నా జ్యువెలరీ గురించి, నా చీర గురించి చాలా చెప్తాను. ఇవన్నీ ప్రమోషనా? ప్రమోషన్ అంటే వాళ్ళ పేజెస్ ని ప్రమోట్ చేస్తామండి. ఎందుకు అంటే మనం కొనుక్కున్న తర్వాత థ్యాంక్ యూ అమ్ము ముద్దు పెట్టాడు కదా, మధ్యలో మనం డైవర్ట్ అయిపోయాం. నేను ఎందుకు ప్రమోట్ చేస్తానంటే ప్రతి ఒక్క పేజ్ కూడా 10 మందికి తెలిస్తే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటారని. అంతేకాని దీంతో నాకు రూపాయి లాభం లేదండి. సరేనా? ఓకే చలో రెడీ రండి. ఉసిరికాయ పప్పు అండ్ అరటికాయ ఫ్రైకి మీరు రెడీయా? మీరు రెడీయా? నేను రెడీ. రండి. ఫస్ట్ కందిపప్పు అండి, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. నేను 1 పావు వేసుకున్నాను. ఇవి చిన్న ఉసిరికాయలండి. ఈ చిన్న ఉసిరికాయని నేను ఇలాగా చాప్ చేశాను అనమాట. అంటే మనకి గింజ ఉండకూడదు కదా, సో ఆ గింజలు తీసేసి ఇలా పెట్టుకున్నాను. 2 విధాలుగా చేసుకోవచ్చండి ఉసిరికాయని. ఒకటి వచ్చేసి మీకు ఓపిక నాలాగా ఉంటే కట్ చేసుకోవచ్చు. లేదు అని అంటే కొంచెం బాయిల్ చేసేసి ఇట్లా అనేసేస్తే గింజలు బయటకు వచ్చేస్తాయి. అప్పుడు ఆ ఉసిరికాయ అనేది పప్పులోకి వేసుకోవచ్చు. 2 విధాలు, సో మీ ఇష్టం. కావాల్సినన్ని పచ్చిమిరపకాయలు, ఒక చిన్న ఉల్లిపాయ, పప్పు ఉడికేటప్పుడు వేయడానికి పసుపు, కారం, ఉప్పు, పోపు వేయడానికి నూనె, మినపప్పు, ఆవాలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు. సో పప్పుని మంచిగా వాష్ చేసుకోవాలండి. ఫస్ట్ టైమర్స్ అయితే 1 కప్పు పప్పు అనుకోండి, 2 కప్పులు నీళ్ళు అనమాట. సో మీకు ఈజీగా ఉంటుందని చెప్పడానికి. ఇప్పుడు దీంట్లో మనం ఈ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉసిరికాయలు, ఈ ఉసిరికాయలు వేసేద్దాము. కొంచెం పుల్లగా ఉండాలండి, అప్పుడే బాగుంటుంది. ఈ పచ్చిమిరపకాయలు వేసేద్దాం, ఉల్లిపాయలు, దీంట్లో పసుపు వేద్దాం. పసుపు, కొద్దిగా కారం కూడా వేద్దాము. లేదు మాకు కారం వద్దు అనుకున్న వాళ్ళు అచ్చంగా పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఓకే, సో కొద్దిగా కారం. దీన్ని బాయిలింగ్ కి పెట్టేయాలి. ఇది అందరికీ తెలుసు. ఫస్ట్ ప్రెషర్ హైలో ఉండాలి, తర్వాత 2 ప్రెషర్స్ సిమ్ లో ఉండాలి. సో పప్పు పెట్టేసామండి. సో ఇప్పుడు అరటికాయ వేపుడికి కావలసిన పదార్థాలు నోట్ చేసుకుందాం. ఓకేనా? 1 అరటికాయ అండి, మా ఇద్దరికి ఒకటి చాలు కాబట్టి మేము 1 అరటికాయ వాడుతున్నాను ఇక్కడ. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, పసుపు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, అరటికాయ ఫ్రై చేయడానికి నూనె, ఉప్పు, కారం. సో ఫస్ట్ వచ్చేసేసండి ఇలాగా అరటికాయకి నూనె పూసుకోవాలి. ఎందుకు అంటే లేదంటే మన చేతులంతా నల్లగా అయిపోతాయి అన్నమాట. ఇలా గిన్నెలో నీళ్ళు వేసుకొని దాంట్లో సాల్ట్ వేసుకోవాలన్నమాట. లేకపోతే అరటికాయ కలర్ అంతా కూడా నల్లగా అయిపోతుంది. ఓకేనా? ఈ అరటికాయది తొక్క మనము తీసేయాలి. విజిల్ వచ్చేసిందండి. ఫస్ట్ విజిల్ సిమ్ చేస్తున్నా. ఇక్కడేమో అరటికాయ కట్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఏ సైజులో అయినా కట్ చేసుకోవచ్చు అండి. ఇట్ ఈస్ అప్ టు యూ. ఓకేనా? సింపుల్ అండి, వంటే సింపుల్. వంట చాలా సింపుల్. మొన్న ఎవరో ఒకళ్ళు ఒక కమెంట్ పెట్టారనమాట. నాకు నవ్వొచ్చింది కానీ నేను ఎంజాయ్ చేశాను ఆ కమెంట్, అందుకే మీకు షేర్ చేస్తున్నా. ప్రపంచంలో మీ ఆవిడొక్కతే వంట చేస్తుంది అన్నట్టు ఓ మురిసిపోతూ ఉంటారు ఇందిరా గారు మీరు అని చెప్పేసేసి. అవునండి, కాకి పిల్ల కాకి ముద్దని అంటారు. ఇప్పుడు మీ అమ్మ చేసే వంటలు మీకు నచ్చుతాయి, మీ భార్యలు చేసే వంటలు మీకు నచ్చుతాయి, మా ఆయనకి నచ్చకూడదా అండి? ఇది ఎక్కడ న్యాయం చెప్పండి అసలుకి నాకు. ఏంటి ఇందిరా గారు మీరేం మాట్లాడట్లేదు అసలు ఈ విషయం గురించి? అదే కదా, అదే కదా, నాకు అన్ని నచ్చుతాయి కాబట్టి చెప్పావు అంతే కదా. అబ్బాబే నేను పట్టించుకున్నానా? నేను ఇలాగా సాల్ట్ వాటర్ లో వేసుకుందామండి. సాల్ట్ వాటర్ లో మనం అరటికాయ కట్ చేసి వేసుకోవాలి.
సాల్ట్ వాటర్ ఒకవేళ వద్దనుకుంటే కొంచెం మజ్జిగ, పల్సటి మజ్జిగలో కూడా వేసుకుంటే కలర్ మారదనమాట. సో దట్ ఈస్ వన్ మోర్ టిప్ ఫర్ యూ. ఈ రోజు నేను కట్టుకున్న ఈ బ్యూటిఫుల్ మహేశ్వరి సిల్క్ శారీ ఈస్ ఫ్రమ్ ప్రణవి కలెక్షన్స్ 21 అన్నమాట. నాకు ఇలాంటి లైట్ వెయిట్ ఇలాంటి శారీస్ అంటే చాలా ఇష్టం. సో చాలా బాగుంది. వాళ్ళ పేజ్ లో నాకు కలర్స్ భలే ఉన్నాయి, బట్ నాకు ఎందుకో బ్లాక్ అండ్ మస్టర్డ్ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది. సో ఈ శారీకి ఈ బ్లౌజ్ కాదండి బాబు, ముందే చెప్తున్నాను. దీనికి ఒక మంచి మస్టర్డ్ అండ్ బ్లాక్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది అనమాట. మీకు తెలుసు కదా నా సంగతి, నేను ఎప్పుడు ఆపోజిట్ బ్లౌజెస్ వేసుకుంటానని చెప్పి. సో ఇట్లా కలంకారీ బ్లౌజ్ వేసుకున్నాను. వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ లైట్ వెయిట్ శారీ అనమాట. చాలా బాగుంది. సో మీరు కూడా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫోన్ నంబర్ రెండు ఇస్తాను. దయచేసి వెళ్ళి మంచిగా కొనుక్కోండి. సమ్మర్ కి మంచి మంచి చీరలు కొనుక్కోండి. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్. ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. థ్యాంక్ యూ. చాలా రోజులైందండి జ్యువెలరీ వేసుకొని, అందుకనే ఫుల్ జ్యువెలరీ వేసుకొని వంట చేసేస్తున్నాను. బ్యూటిఫుల్ పర్ల్స్ అండ్ కాయిన్స్ లాగా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. డిజైన్ నాకు చాలా నచ్చింది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూడండి, చాలా నీట్ గా సింపుల్ గా వచ్చాయన్నమాట. సో ఇది వచ్చేసేసి అక్షయ్ జ్యువెల్స్ అనేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్. వాళ్ళవి ఇంకా వేరే జ్యువెలరీ కూడా ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ లో పెడతాను, మీరు చూడండి. చాలా బ్యూటిఫుల్ జ్యువెలరీ ఉంది, డిఫరెంట్ గా ఉంది, యూనిక్ గా ఉందన్నమాట. సో మీరు కూడా వాళ్ళ పేజెస్ కి వెళ్ళి చూసి మీకు నచ్చితే తప్పకుండా కొనుక్కుంటారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్. సో ఫస్ట్ అయితే ఇలా వెల్లుల్లిపాయల్ని క్రష్ చేసేసుకోండి, సో దట్ మనకి పగలవు. ఓకే, కడాయి పెట్టుకోండి, స్టవ్ ఆన్ చేసుకోండి. ఓకే, వంట చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. ఇన్ని సంవత్సరాల నుంచి కొత్తగా చెప్తున్నావు, వంట చేసినప్పుడు జాగ్రత్తగా. ఎప్పుడు చెప్తాం కదా, అయిపోయింది కదా. జాగ్రత్తగా ఉండాలని మా ఆవిడ చెప్తుందండి. ఎక్కడ పడితే కాల్చుకుంటుంది చేతులు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఏ మాట ఆ మాట అనేస్తున్నావు ఈ మధ్య నువ్వు నన్ను. ముందు వెనక ఆలోచించట్లేదు, పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉన్నానని కూడా ఆలోచించట్లేదు. ఎలా అంటే అలా అనేస్తున్నావు నన్ను. తింగర్ది పిచ్చిది మా ఆవిడ. సరే ఓకే, నూనె వేసానా చూపించావా? చూపించావా? పప్పు ఆఫ్ చేసేసాను, పప్పు అయిపోయింది. తర్వాత ఎన్నించేటప్పుడు మీకు చూపిస్తా. ఎన్నించాలి. ఎన్ని ఎల్లో మళ్ళీ ఎల్లో, ఎన్నెన్ని అందాలో. ఎన్నించడం కదా. అవునా? మినపప్పు వేసాను, మినపప్పు వేసాను. నాకు పర్టికులర్ గా శనగపప్పు వేస్తే చాలా ఇష్టం వేపుళ్ళలో. సో అందుకని ఇది నా పర్సనల్ ఫేవరెట్. మీకు ఇష్టం లేకపోతే మీరు వేసుకోక్కర్లేదు, నాకు చాలా ఇష్టం అండి, అందుకని నేను వేసా. ఆవాలు ఇవన్నీ వేగాలి. ఎన్ని ఎల్లో మళ్ళీ ఎల్లో. నేను పాడితే బాగాలేదా? నేను ఎలాంటి పాట పాడాలమ్ము? మంచి సాంగ్ ఏదన్నా నాకు. అందగాడా అందగాడా అందాలన్నీ అల్లుకోరా. కరెక్టేనా పాడాను? ఇదిగో వెల్లుల్లిపాయ వేసా. ఓకే, సిమ్ చేయండి, మళ్ళీ మాడకూడదు. అండ్ ఇప్పుడు మెయిన్ థింగ్ అండి, ఇప్పుడు చూడండి మొత్తం పొయ్యి అంత రచ్చ రచ్చ అయిపోతుంది. సో అందుకని ఇలాగ బాగా వాటర్ పిండి, లేకపోతే పైకి ఎగురుతుంది మన మీద. సో అందుకని వాటర్ అంతా మంచిగా స్క్వీజ్ చేసి వేయండి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు కూడా వేసుకోండి, పసుపు, ఉప్పు, కొంచెం మంచిగా ఫ్రై అవనిద్దాము. గిల్లుకోరా. చిచ్చి, ఇలాంటి పాటలు పాడకూడదు యూట్యూబ్ లో, జనాలు నన్ను ఎక్కేస్తారు బాబోయ్. ఇప్పుడు ఇలా మూత పెట్టండి, సిమ్ పెట్టి మూత పెట్టండి. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు దీంట్లో ఉప్పేసి మంచిగా ఎన్నిద్దాం. ఓకే, తగినంత ఉప్పేసుకోండి, మంచిగా ఇలాగా ఎన్నించుకోండి. అసలు ఎంత బాగుంటుందో. సూపర్ గా ఉందండి. బాబా, మామిడికాయ పప్పు ఎందుకు పనికి వస్తుంది? కొంచెం లైట్ గా నీళ్ళు వేసి ఒక్క 2 నిమిషాలు కొంచెం
అంటే ఉప్పు వేసా కదా, కొంచెం ఒక 2 నిమిషాలు నాకు ఉడకపెట్టడం ఇష్టం. అంటే బాగా మంచిగా కలుస్తుంది. సో ఇప్పుడు పప్పు అయిపోయింది కాబట్టి దీన్ని తాలింపు వేయాలండి. అవునండి, వెయ్యాలండి. మరి తాలింపు స్టార్ట్ చేయి. వేస్తున్నానండి. చిన్నది ఇలా పెట్టి కడాయి పెట్టి మినపప్పు వేసుకుందాము. పప్పులో మినపప్పు చాలా బాగుంటుంది. ఆవాలు, నేను జీలకర్ర వేయనండి, ఎవరికైనా కావాలంటే వాళ్ళు వేసుకోవచ్చు. దీస్ ఆర్ ఆల్ పర్సనల్ చాయిసెస్. వెల్లుల్లిపాయలు నలిపి పెట్టుకున్నాను అనమాట. వెల్లుల్లిపాయలని, ఈ వెల్లుల్లిపాయలు కూడా ఒకేసారి ఫ్రై అవ్వాలి, అప్పుడే బాగుంటుంది. ఎండుమిరపకాయ వేయను నాన్న నేను. నేనేను, కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. కరివేపాకు కూడా వేసేస్తున్నానండి. లైట్ గోల్డ్ కలర్ లో వస్తుంది మినపప్పు, మరీ మార్చుకోకూడదు, ఇంకొంచెం రంగు వస్తే సరిపోతుంది అనమాట. ఇలా గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి. ఆల్రెడీ తిరగమాట ఆఫ్ చేసేసాను అనమాట పోపు, ఎందుకంటే మళ్ళీ మాడిపోతుందని చెప్పి ఆఫ్ చేసేసాను. మన పప్పు మీద ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయింది కదా. మామిడికాయ పప్పు నాకు తెలిసి చాలా మందికి ఫేవరెట్ అని చెప్పి, కానీ ఒక్కసారి ఉసిరికాయ పప్పు చేసుకొని తినండి, అదొక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది, అదొక డిఫరెంట్ ఫ్రెష్నెస్ ఉంటుంది, అసలు సూపర్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మన అరటికాయ ఎలా వేగుతుందో కూడా చూడాలి కదా, మనం మధ్యలో మర్చిపోకూడదు. మంచిగా వేగుతుందండి. చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే ఏమవుతుందంటే మంచిగా క్రిస్ప్గా ఫ్రై అవుతుంది అనమాట. ఇంద్రాకి అలా ఇష్టం, అందుకని నేను ఇలా చేస్తాను. మీ అందరికీ ఎంతమందికి తెలుసో నాకు తెలీదు, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు, NM ఫుడ్స్ నుంచి మేము సగ్గుబియ్యం వడియాలు అండ్ బియ్యం వడియాలు కూడా లాంచ్ చేసామండి. సో ఆర్డర్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు మా వెబ్సైట్ నుంచి కానీ లేకపోతే మా వాట్సాప్ నంబర్ నుంచి కానీ ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మా వడియాలు కూడా వేయించి మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది. చాలా బాగున్నాయి టేస్ట్. మీరు కూడా ఆర్డర్ పెట్టుకొని ఎలా ఉందో మాకు తెలియజేయండి, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసేసి మన అరటికాయ ఉడికిపోయిందండి. సో కావాల్సినంత కారం వేసి మంచిగా ఫ్రై చేసేసి క్రిస్పీగా చక్కగా ఉంటుంది అనమాట. ఒక 5 minutes ఫ్రై చేస్తే మన అరటికాయ వేపుడు అయిపోతుంది. ఓకే, సో NM ఫుడ్స్ ఈ మార్చ్ 25th మేము లాంచ్ చేసి 1 year అయిపోతుందండి. లాస్ట్ ఉగాదికి మీ అందరి ముందు లాంచ్ చేసాము. అండ్ నెమ్మదిగా పెరుగుకుంటూ ఒక్కొక్క వస్తువు ఇంక్లూడ్ చేసుకుంటూ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటూ మాకు చాలా హ్యాపీగా ఉంది మా యొక్క జర్నీని చూస్తే. సో ఇప్పుడు మేము వడియాలు కూడా లాంచ్ చేసాము. ఇదిగోండి, దీస్ ఆర్ సగ్గుబియ్యం వడియాలు అనమాట. చాలా నీట్గా అండ్ వెరీ వెరీ టేస్టీ అండి. ట్రస్ట్ మీ, మీరు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మీరే చెప్తారు. ఈ రోజు వరకు క్వాలిటీలో డిసప్పాయింట్ చేయలేదు కదా. ఇది వచ్చేసేసి బియ్యం వడియాలు అనమాట. సో ఇవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇవి వేయించుకుని మన పప్పులోకి నంచుకుని తిందాం, ఓకేనా. ఆకలి వేసేదా? చూస్తుంటే ఆకలి నన్ను చూస్తూనే ఉండాలనిపిస్తుంది. హిందీలో ఒక పాట ఉంది, నాకు మీ సైడ్ నుంచి నేను డెడికేట్ చేసుకుంటాను. बार बार देखो, हजार बार देखो, ये देखने की चीज है हमारी दिलरुबा। डाली हो डाली हो डाली हो. సో ఫస్ట్ మన బియ్యం పొడియాలు వేస్తున్నానండి. సగ్గుబియ్యం వడియాలండి. సో మంచిగా సగ్గుబియ్యం అండ్ బియ్యం వడియాలు మంచిగా ఫ్రై చేసేసుకున్నాము. తప్పకుండా మీరు కూడా ఆర్డర్ చేసుకోండి, ఓకేనా. అరటికాయ క్రిస్ప్ ఫ్రై, ఉసిరికాయ పప్పు, వేడి వేడి అన్నం, నెయ్యి, సగ్గుబియ్యం వడియం, బియ్యం వడియం. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి ఉసిరికాయ పప్పు వేసి ఇంత కలిపి
అదిరిపోయింది నువ్వు అదిరిపోయింది అన్నప్పుడల్లా నాకు అంకితమే గుర్తొస్తుంది నిజంగా. మీరు కూడా ట్రై చేసి కింద కమెంట్ బాక్స్ లో చెప్పండి. బాగుందా? థ్యాంక్ యూ. సో ఇలాంటి ఎపిసోడ్స్ ఇంకా మీరు చూడాలంటే మా నీలి మేఘాల ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్ ఈ రోజు స్పెషల్ డే ఏంటంటే ఉమెన్స్ డే కాబట్టి ఈ రోజు మేము ముగ్గురు ఉమెన్స్ అంటే లైక్ నా లైఫ్ లో ఎవరెవరైతే ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ముగ్గురిని నేను షాపింగ్ తీసుకొచ్చానండి. ఈ చీర ఏమంటారండి? వాళ్ళు చెప్తారండి. కలెక్షన్ కదా ఇది, ఇది బ్రైడల్ కలెక్షన్ అండి, పెళ్లి కూతురు కట్టుకునేది. అవునండి, పెళ్లి కూతురు అక్క చెల్లెలు కూడా కట్టుకోవచ్చు. నేను కట్టుకోవచ్చండి, నేనే పెళ్లి కూతురునండి. అదేనండి.